హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వేర్ టీసీజీ. ఈరోజు ఒక మంచి రెసిపీ పచ్చి మామిడికాయలతో డ్రైడ్ మష్రూమ్ కర్రీ రెసిపీ. సో, డ్రైడ్ మష్రూమ్సే ఎందుకు నార్మల్ మష్రూమ్స్ యూజ్ చేయొచ్చు కదా! అంటే నార్మల్ మష్రూమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అవి గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి మాట. సో, అదే మష్రూమ్స్‌ని మనం ఎండలో ఒక 3, 4 గంటలు పెట్టి కన్జ్యూమ్ చేసుకుంటే ఆ బెనిఫిట్ ఇంకా ఎక్కువ ఉంటుంది మాట. సో, ఎవరైతే కోల్డ్ ప్లేసెస్‌లో ఉంటారో వాళ్ళు ఇలా నేను చూపిస్తున్నట్టుగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు వింటర్స్‌కి. లేదు మాకెప్పుడు ఎండ ఉంటుంది అనుకునే వాళ్ళు చక్కగా మష్రూమ్స్‌ని తెచ్చుకొని వండుకునే ముందు ఒక 2, 3 గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు నేను మష్రూమ్స్‌ని తెచ్చి చక్కగా ఒక టిష్యూతోనో గానీ, క్లాత్‌తో కానీ తుడుచుకొని ఇలా ఎండలో ఎండపెట్టుకోవాలి. ఇవి షిటాకీ మష్రూమ్స్. వీటికి వెనకాతల చక్కగా గిల్స్ కనపడతాయి. అలాగే ఇవి చాలా ఈజీగా డ్రై అయిపోతాయి. ఇంకొక మష్రూమ్స్ ఏంటంటే ఆయిస్టర్ మష్రూమ్స్. అవి అయితే ప్రెజెంట్ నాకు దొరకలేదు. అవి కూడా చాలా ఈజీగా ఎండలో ఎండుతాయి మాట. ఎస్పెషల్లీ ఇక్కడ స్కాట్లాండ్ క్లైమేట్‌కి. సో, ఇప్పుడు చెస్ట్‌నట్ మష్రూమ్స్. ఇవి కొంచెం కష్టం ఎండటం. బట్ నాకు దొరికిన అన్ని మష్రూమ్స్‌ని నేను దాచుకుంటాను ఇలా ఎండపెట్టుకొని. సో, ఈ మష్రూమ్స్ మన బటన్ మష్రూమ్స్ లాగే ఉంటాయి. కాకపోతే కొంచెం బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. చిన్న టేస్ట్‌లో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో, ఈ మష్రూమ్స్ ఇక్కడ ఎండటం కష్టమే. సో, ఇక్కడ ఎండ తక్కువ అంటారు కదా! మరి ఇవన్నీ ఎలా ఎండుతాయి అంటే నేను వెదర్ ఫోర్‌కాస్ట్ చూస్తూ ఏ రోజైతే యూవీ ఎక్కువగా ఉంటుందో ఆ రోజు మష్రూమ్స్‌ని తెచ్చి బ్యాచెస్‌గా తయారు చేసి పెట్టుకుంటానమాట. ఫస్ట్ ఒక 3, 4 ప్యాకెట్లు తెస్తాను. తర్వాత అలా యాడ్ చేస్తూ ఉంటానమాట. సో, డిఫరెన్స్ చూసారా? షిటాకీ మష్రూమ్స్‌కి మనకి గిల్స్ కనపడతాయి. అవే చెస్ట్‌నట్ గానీ, బటన్ మష్రూమ్స్‌కి అయితే గిల్స్ క్లోజ్ అయ్యి ఉంటాయన్నమాట. సో, షిటాకీ మష్రూమ్స్ ఎక్కువ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి. ఎందుకంటే ఈ గిల్స్ సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతాయి. అవి అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఏ మష్రూమ్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి దొరికిన దాన్ని బట్టి, వీలుని బట్టి మాట. ఇలా ఎండలో పెట్టుకున్నప్పుడు మనకి రోజు రోజుకి ఇలా ష్రింక్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ క్లైమేట్‌కి అయితే ఇవన్నీ ఎండపెట్టుకోవడం చాలా కష్టం. బట్ మనకి కావాలి అని అనుకుంటే కొంచెం కష్టపడాలన్నమాట. సో, రోజు రోజుకి ఇలా ష్రింక్ అవుతూ ఉంటుంది. సో, స్టోర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చక్కగా కరకరలాడేటట్టుగా మనం అప్పడాలు, వడియాలు ఎలా ఎండపెట్టుకుంటామో అలా ఎండపెట్టుకోవాలన్నమాట. సో, ఫస్ట్ బ్యాచ్ ఆల్మోస్ట్ ఎండిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఇంకొన్ని చెస్ట్‌నట్ మష్రూమ్స్ తెచ్చి మళ్ళీ సేమ్ తుడుచుకొని ఎండలో ఎండపెడుతున్నాను. అస్సలు కడగకూడదు. మనం వండుకునే ముందు కడుగుతామన్నమాట. అది ఎలాగో చూపిస్తాను. సో, ఫస్ట్ బ్యాచ్‌లో చేసినవి ఆల్మోస్ట్ ఎండిపోయాయి. ఇప్పుడేంటంటే నేను బటన్ మష్రూమ్స్‌ని కూడా తెచ్చుకొని అవి కూడా యాడ్ చేశాను. సో, వైట్‌గా ఉన్నవి బటన్ మష్రూమ్స్. బటన్ మష్రూమ్స్ కూడా చక్కగా చెస్ట్‌నట్ మష్రూమ్స్ లాగే ఈ గిల్స్ అనేవి క్లోజ్ అయ్యి ఉంటాయి. మనకి షిటాకే అండ్ ఆయిస్టర్ మష్రూమ్స్ గిల్స్ ఓపెన్‌గా ఉంటాయి కాబట్టి అవి చాలా ఈజీగా ఎండిపోతాయి. అలాగే అవి ఇంకా ఎక్కువ సోర్స్ ఫర్ వైటమిన్ డి మాట. సో, మనకి ఏ మష్రూమ్స్ దొరికినా మనం యూజ్ చేసుకుంటే మంచిదిమాట. సో, మొత్తానికి నాకు 3 టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ తయారైపోయి. ఇవి బటన్ మష్రూమ్స్ మధ్యలో ఉన్నవి, రైట్ సైడ్‌లో ఉన్నవి షిటాకీ మష్రూమ్స్, ఇంకా లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవి చెస్ట్‌నట్ మష్రూమ్స్ మాట. ఇప్పుడు ఎండిపోయాయి కదా! వీటిని మనం చక్కగా ఒక గ్లాస్ బాటిల్స్‌లోని స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి వింటర్‌కి దాచుకుంటున్నాను. ప్రెజెంట్ ఇప్పుడే యూజ్ చేసుకోవాలంటే నేనేం చేస్తానంటే ఎండ ఉన్న రోజు 3, 4 అవర్స్ ఎండలో పెట్టి మష్రూమ్స్‌ని తర్వాత అవి వండుకుంటానమాట. అలా కూడా బెనిఫిటే. సో, ఎవరికైతే ఎక్కువ ఎండ ఉంటుందో ఎప్పుడు వాళ్ళు ఇలా చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ డ్రైడ్ మష్రూమ్స్‌కి ఒక మంచి టేస్ట్ ఉంటుంది. మీకు ఎలా కావాలంటే వీలుని బట్టి చేసుకోండి. సో, ఎవరైతే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నాదో వాళ్ళు డాక్టర్ చెప్పినట్టుగా టాబ్లెట్స్ వేసుకోవాలి. బట్ ఇది అడిషనల్‌గా మనం ట్రై చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో, ఈ మష్రూమ్స్ బయట దొరుకుతాయా అంటే ఏషియన్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా! అక్కడ షిటాకే మష్రూమ్స్ దొరుకుతాయి. ఇంకా ఆయిస్టర్ మష్రూమ్స్ కూడా దొరకచ్చు. నాకు ఇండియాలో ఆయిస్టర్ మష్రూమ్స్ దొరికేవి డ్రైడ్ మష్రూమ్స్. సో, షిటాకే ఎక్కువ దొరుకుతాయన్నమాట. బటన్ మష్రూమ్, చెస్ట్‌నట్ మష్రూమ్స్ ఇవన్నీ మనం ఇంట్లో చేసుకోవచ్చు. అవి అయితే నాకెప్పుడు దొరకలేదు బయట. మరి దొరుకుతాయేమో నాకు తెలీదు. సో, ఇలాగా చక్కగా బాటిల్స్‌లో నేను స్టోర్ చేసుకున్నానన్నమాట. అయితే ఈరోజు
బటన్ మష్రూమ్స్తో రా మ్యాంగో కర్రీ చూద్దాము. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఎన్ని కావాలో అన్ని మష్రూమ్స్ని తీసుకొని ఫస్ట్ వాటర్లో ఒకసారి కడుక్కోవాలి. ఎందుకంటే మనం ఎండలో ఆరిపెట్టాం కదా, దాని మీద ధూళి పడుతుంది. అలాగే మనం తెచ్చుకున్నప్పుడు కూడా వాటిని కడగలేదు కాబట్టి ఒక 2 సార్లు చక్కగా వాటర్తో కడిగేసుకోవాలి. వాటర్లో కడుక్కొని అప్పుడు మనం కొంచెం నులివెచ్చని నీళ్ళు వామ్ వాటర్ వేసి ఒక గంట సేపు నానపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి అప్పడాల్లాగా గట్టిగా అయిపోయాయి కాబట్టి అవి మెత్తగా అవ్వాలన్నమాట మనం వండుకోవటానికి. కాబట్టి ఒక గంట సేపు కొంచెం వామ్ వాటర్లో నానపెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. వాటికి స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. గంట సేపు పోయిన తర్వాత మనం కూర స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి, మామిడికాయ టెంకు గట్టిగా ఉంటే మనం టెంకు వేసుకోవచ్చు. టెంకు నార్మల్గా ఉంటే ఆ మధ్యలో జీడి తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో 1 టీ స్పూను ఆవాలు, ఒక పావు టీ స్పూను మెంతులు, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి అన్నమాట. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం తరిగిన వెల్లుల్లి, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని చక్కగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఈ కూర నేను ఆల్రెడీ చేశాను, ఒకసారి షార్ట్లో పెట్టాను కానీ ఎవరు చూడలేదు. మళ్ళీ ఇంకొకసారి పెట్టాలని పెట్టానమాట. ఎందుకంటే ఇది ఒక మంచి రెసిపీ. అలాగే వంకాయ కాంబినేషన్తో కూడా ఒక కర్రీ చేశాను, అది ఎండ్ స్క్రీన్లో పెడతాను, అది చూడండి. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి మష్రూమ్స్ ఒక గంట సేపు నానాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి చక్కగా పిండుకొని ఒక్కొక్క మష్రూమ్స్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ వాటర్ ఉంది కదా, మష్రూమ్స్ వాటర్, దీన్ని మష్రూమ్ టీ అని కూడా అంటారు జనరల్గా. కొన్ని ఏషియన్ కంట్రీస్లో అయితే అలా కూడా యూజ్ చేస్తారు. సో ఈ వాటర్ని అయితే మనం పాడేయకూడదు. అది మనం అందులో ఫ్లేవర్ అంతా దిగిపోయింది కదా, సో అది కూడా మనం కర్రీలో యూజ్ చేస్తామన్నమాట. సో ఈ వాటర్ని దాయండి కర్రీలో వేసుకోవాలి, పడేయొద్దు. ఇప్పుడు చక్కగా ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం పుల్లగా ఉండే మామిడికాయలు అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. కోల్డ్ ప్లేసెస్లో ఉన్నవాళ్ళు జనరల్గా వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటారు. అవి తీసుకుంటూ మనం ఎడిషనల్గా ఎందులో అయితే మనకు వైటమిన్ డి దొరుకుతుందో అవన్నీ కన్జ్యూమ్ చేసుకుంటే చక్కగా మంచిదిమాట. ఇక్కడ ఎండ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో ఇవి ఇలా అంటే వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ అన్నీ తినడం వల్ల మనకి మంచి అడ్వాంటేజ్ మాట. సో ఇప్పుడు మష్రూమ్స్ని వేసుకున్నాము. మష్రూమ్స్తో పాటుగానే ఆంధ్ర స్టైల్ కూర కారం పొడి, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. పది నిమిషాలు పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మష్రూమ్స్ వాటర్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని, అలాగే కూరకు సరిపడినంత మిగిలిన ఉప్పు కూడా వేసుకొని ఒక పావు గంట సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. చాలా ఈజీ కర్రీ. జస్ట్ కూర కారం పొడి ఉంటే చాలు, కూర రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది. పుల్లగా ఈ కూర చాలా బాగుంటుంది అన్నమాట. డ్రైడ్ మష్రూమ్స్కి నేను చెప్పినట్టుగా ఒక మంచి టేస్ట్ ఉంటుంది, యూనిక్ టేస్ట్, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అన్నమాట. వర్షాకాలంలో అలాగా డ్రైడ్ మష్రూమ్స్ని తయారు చేయడానికి ట్రై చేయకండి. బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రమే ఇవి చేయండి. లేదు అంటే నేను చెప్పినట్టుగా మాకెప్పుడు ఎండ ఉందనుకుంటే జస్ట్ వండుకునే ముందు ఒక 3 గంటలు పెడితే సరిపోతుందన్నమాట. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.